నమస్కారము. ఈరోజు చాలా విశిష్టత చెందిన గుత్తికొండ బిలము. బిలము అంటే గుహ అని అర్థము. ఈ గుత్తికొండ బిలాన్ని గురించి తెలుసుకుందాము. ఇది గుత్తికొండ అనేటువంటి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో, పిడుగురాళ్లకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పూర్తిగా పట్టణాలకు దూరంగా ఉండటము, ప్రకృతి ఒడిలో ఉండటం వల్ల దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. చాలా సుందరంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే వింటర్ టైంలో, శీతాకాలంలో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ కనీస మాత్రం మెయింటెనెన్స్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉచిత భోజనం కూడా ఉంది మధ్యాహ్నం పూట. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండి చూసి వెళ్ళవచ్చు. బిల్లము చారిత్రకంగా చెప్పాలంటే పల్నాటి యుద్ధానంతరము బ్రహ్మనాయుడు తన చివరి రోజుల్లో, అంటే యుద్ధంలో నైరాశ్యం చెందిన తర్వాత తన చివరి రోజులు ఇక్కడ ప్రశాంతంగా గడిపాడని చెప్తారు. తనతో పాటు తను తెచ్చుకున్నటువంటి ఆయుధాన్ని కూడా ఇక్కడే ఉంచుకున్నాడట. ఆ విషయము పురావస్తు పరిశోధన ద్వారా తెలిసింది. వారి యొక్క ఎక్స్కవేషన్స్లో బ్రహ్మనాయుడు గారి ఆ ఆయుధం కూడా దొరికిందని, ఇక్కడే దొరికిందని చెప్తున్నారు. పౌరాణికంగా ముచుకుంద మహర్షి ఇక్కడ ఉండి తపస్సు చేసుకున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్గా, అంటే భూమికి కింది భాగానికి 101 సొరంగాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్క సొరంగం కూడా ఒక మంచి జలరాశి వైపుకు దారితీస్తున్నది. ఇందులో ఉన్న 101 సొరంగాలలో 7 సొరంగాల లోపలికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. అయితే లోపల చాలా చిమ్మ చీకటిగా ఉంటుంది. కొన్నిటి దాకా విద్యుత్ కాంతులతో వెలుగుతూ మనకు వెలుతురునిస్తున్నాయి. మరి కొన్ని ప్రాంతాలు మాత్రం చీకటిగా ఉన్నాయి. ఈ జలంలో స్నానం చేస్తే కాశీలో స్నానం చేసినంత ఫలితం దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. పైగా ఈ బిలంలో వచ్చినటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో, మరి ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలియదట. అదే స్వామివారు చెప్తున్నారు. ఈ బిలాల నుండి అమరావతి, శ్రీశైలము, తిరుపతి, చేజర్ల వంటి పుణ్యక్షేత్రాలకి చాలా చోట్లకి మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ గుహలో వేసవిలో చల్లగాను, శీతాకాలంలో వెచ్చగాను ఉంటుందని చెప్తున్నారు. మేము జనవరి 11వ తారీఖు వెళ్ళాము, కానీ లోపల చాలా ఉక్కపోతగా ఉంది. ఇక్కడ ఉచిత భోజనం కూడా ఉంది. వచ్చినటువంటి భక్తులు ఆకలితో వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. పాపం అడిగి మరీ భోజనం పెడుతున్నారు. వాళ్ళకు విరాళం మనం ఇస్తే తీసుకుంటున్నారే కానీ వాళ్ళుగా ఏమి అడగడం లేదు. ఇక్కడ భారతమాత విగ్రహం కూడా ఉంది. ఇక్కడి చరిత్ర అంతా కూడా దాదాపు 13వ శతాబ్దంతో ముడిపడి ఉంది. చాలా పురాతనమైనటువంటి ప్రాంతము. ఈ గుహ అయినా, ఇక్కడ వ్యవహరించినటువంటి వ్యక్తులైనా దాదాపు 13వ శతాబ్దానికి చెందిన వాళ్ళుగా చెప్తున్నారు. ఇలా ముందుకు వెళ్తే బిలము వైపు దారితీస్తుంది. ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ముచుకుందుల వారు తపస్సు చేసిన ప్రాంతమైతేనేమి, రేణుకాదేవి మందిరం కూడా ఉంది. ఇదంతా కూడా చిన్న కొండ మీద ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల, చుట్టూ అరణ్యం మధ్యలో ఉండటం వల్ల చాలా సౌందర్యంగా కనబడుతుంది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం వారు పట్టించుకొని దీన్ని బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 13వ శతాబ్దానికి చెందిన చీకటి మల్లన్న అనేటువంటి భక్తుడు ఇక్కడ శివలింగాన్ని ఏర్పరిచారని చెప్తున్నారు. పక్కన విఘ్నేశ్వరుడు వంటి చిన్న చిన్న విగ్రహ ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి. నేను, మా కజిన్, అంటే మా పిన్ని కొడుకు, మా మేనమామ, మేము ముగ్గురము కలిసి అక్కడికి వెళ్ళాము. చూడండి, ఇక్కడ ఆ గుహని సందర్శించి బయటకు వచ్చిన తర్వాత ఎలా చెమటలు బట్టి ఉన్నాయో, లోపల చాలా ఉక్కపోతగా ఉంది. ఇది గుత్తికొండ బిలంలోనికి దారి, అంటే ఆ పైనుంచి కిందికిలా మెట్లున్నాయి. ఇలా దిగి వచ్చాం. లోపల చాలా స్వెట్టింగ్గా ఉంది. ఇక్కడ ముచుకుందుల వారు అనేటువంటి మహర్షి యొక్క విగ్రహం ఉంది. దాని క్రింది భాగాన చీకటి మల్లన్న ఏర్పరిచినటువంటి శివలింగము, ఆయన ప్రతిష్ఠించిన శివలింగము, నంది ఉన్నాయి. ఆ పక్కన ఎడమవైపుగా గుహలోకి వెళ్ళటానికి లోపలికిలా మెట్లతో మార్గం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మెట్లు ఈ మధ్యలో ఏర్పరిచినవే. లోపలికి వెళ్ళే కొద్దీ చెమ్మగా లేదా తడిగా ఉన్నాయి. అంటే లోపల కొంచెం జల బాగా ఉంది. ఈ లైట్ల వెలుగుతోనే మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనం తప్పనిసరిగా ఏదో ఒక టార్చో, సెల్ ఫోనో లేకుండా ముందుకు వెళ్ళకూడదు.
ఏ కారణం చేత అయినా గనక కరెంటు ఆగిపోతే ఇక్కడ చీకటి అవుతుంది, మనము కన్ఫ్యూషన్కి గురవుతాం. ఇక్కడ చూడండి, వెనుక భాగానికి భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇంకా ముందుకెళ్తే ఇలా మనకు గుహలు కనబడతాయి. దాదాపు ఉన్న 101 గుహలలో 7 గుహలలోకి ఇలా వెళ్ళగలము. గుహకు ముందుకు వెళ్ళే కొద్దీ ఏదో ఒక జలాశయంతో అంతమవుతున్నది. చూడండి, గుహ మొత్తము చీకటిగా ఉంది. మధ్యాహ్నము 12 గంటలప్పుడు చూడండి ఎలా ఉందో. అంటే ఏమాత్రము వెలుతురు లోపలికి ప్రవేశించే అవకాశమే లేదు. ఇలా లోపలికి వెళ్తూ మనము ముందుకు కనుక వెళ్తుంటే ఈ గోడలు కూడా చాలా కూచిగా ఉండటం వల్ల మనము తొందరపడితే తలకు తగిలితే మాత్రం కొంచెం గాయం అవుతుంది. చూడండి, వెనుకకు తిరిగి చూస్తే ఆ శివుడు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అదే. ఎంత సుందరంగా కనబడుతుందో చూడండి. ఈ ప్రాంతం నుంచి మనము ముందుకు దాదాపు ఒక 500 మీటర్ల దాకా ముందుకు రాగలిగాం. ఇంకా కూడా ముందుకు వెళ్ళొచ్చట, కానీ మాకు అంత ధైర్యం చాలలేదు. ఈ ఎంట్రన్స్లో ఉండేటువంటి ముచుకుందల మహాముని యొక్క ఈ ప్రతిమను చూడండి. ఈ శివలింగాన్ని ఏర్పరిచినటువంటి ప్లాట్ఫాము చాలా బాగుంది. ఇక్కడి నుంచి కనుక చూస్తే ఆ యొక్క గుహ చాలా దూరం కనబడుతుంది. గుహలో బాగా నీటి ఆవిరి ఉన్నందువల్ల అంతా తడితడిగానే ఉంది. ఇదే ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం. ఎలాంటి చప్పిడి లేదు, ఎలాంటి శబ్దము లేదు. ఇది 13వ శతాబ్దంలో చీకటి మల్లన్న అనే భక్తుడు ఏర్పరిచిన శివలింగం. చూడండి, అది ముందుకు వెళ్ళేటువంటి ఒకనొక గుహ. ఇది బయటికి వెళ్ళటానికి దారి. విఘ్నేశ్వరుడి ప్రతిమ, అలానే శివలింగము, దాని శివలింగం మీద నీరు పట్టడానికి ఉన్న నిర్మాణము, ఎదురుగ్గా నంది. ఇవి ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలు. గుహని దర్శించుకొని బయటికి రాగానే బయట ఉన్నటువంటి శివాలయము చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉండేటువంటి బోర్డు మీద ముచుకుంద మహర్షి, అతనికి సంబంధించిన పౌరాణికమైనటువంటి కథ అంతా కూడా రాయబడి ఉంది. నేను చివరిలో దాన్ని చూపిస్తాను. అది చూసి చదవడం ద్వారా మీకు అక్కడ సమాచారం పూర్తిగా తెలుస్తుంది. దేవాలయము వెనక భాగము అలా ఒక ప్రదక్షిణ చేస్తే మనకు పుణ్యానికి పుణ్యము, అలానే ప్రకృతిని ఆస్వాదించిన వాళ్ళం కూడా అవుతాము. ఇది రిమోట్గా లేదా దూరంగా ఉన్నందువల్ల జనాలు ఎక్కువగా రావటం లేదు. మనం వెళ్ళేటప్పుడు కూడా తప్పనిసరిగా మనకు పర్సనల్గా ఒక వెహికల్ని పెట్టుకొని వెళ్తేనే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడికి బస్సులు కూడా ఏమీ లేవు. పిడుగురాళ్ళ నుంచి దాదాపు 13 కిలోమీటర్ల దూరము. ఇది మాత్రము కొంచెం ఇబ్బందికరమే. ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నానికల్లా తిరుగుముఖం పట్టేటట్టుగా ఉండాలా. ఇది ముచుకుందుల వారి యొక్క చరిత్ర, పౌరాణిక నేపథ్యము. మీరు కూడా నేను పెట్టిన ఈ వీడియోని ఆధారంగా చేసుకొని మీరు కూడా ఈ గుహని దర్శించుకోగలరని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.